హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజ్వేముల. ఇవాళ మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. బ్యాచిలర్స్ కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1/2 కిలో చికెను శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 టీ గ్లాస్ అంత వాటర్ పోసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఊరుతుంది కాబట్టి 1 టీ గ్లాస్ వాటర్ సరిపోతుంది. మూత పెట్టి 2 విజిల్స్ రానిచ్చుకుంటే చికెన్ అనేది మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎర్రగా రానవసరం లేదండి, సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇవి సాఫ్ట్గా మగ్గాక ఒక పెద్ద సైజు టమోటాలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని మగ్గించుకుందాం. చూడండి, టమోటా ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా మగ్గాయి. ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక 2 యాలకులు, 2 లవంగాలు వీటిని నూనెలో కాస్త ఫ్రై చేసుకొని ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమోటా మిశ్రమను ఇందులోకి యాడ్ చేసి నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. మనకు ఎక్కువగా టైం లేనప్పుడు చికెన్ను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని అంతటిని నూనెలో బాగా మగ్గించుకోవాలి. చూడండి, 2 విజిల్స్కు చికెన్ అనేది మనకు బాగా కుక్ అయింది. ఇప్పుడు ఈ చికెన్ను అందులో ఉండే వాటర్ని మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుందాం. దీన్ని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో రుచికి సరిపడినంత సాల్టు, కొద్దిగా కారం పొడి వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని కారపొడి వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు చికెన్ను కుక్ చేసుకుందాం. చికెన్ ఇక్కడ ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్లో బాగా కుక్ అయింది. ఫైనల్గా కొత్తిమీరని వేసి సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈజీగా ఇలా ప్రెషర్ కుక్కర్లో ట్రై చేసి చూడండి. సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.